కోరుముట్ల శ్రీనివాసులు గారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రైల్వే కోడూరు నుంచి. శ్రీనివాసులు గారు, రైల్వే కోడూరు ప్రజలేమో ఎమ్మెల్యేగా మా అరవ శ్రీధర్ గారిని గెలిపించుకున్నారు. సరే, ఆయన ఏదో ప్రజాసేవ చేస్తారనుకుంటే ఇలాంటి పనులు చేస్తున్నారు. నిజానికి మీకు పరిచయం ఉంటుంది కదా, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదండి? నాకు నాకు జనరల్గా మనం కంటెస్ట్ చేసినప్పుడు తెలుసండి అతను. నాకు పెద్దగా దానిపైన కూడా నాకు పరిచయం లేదు, బట్ చూస్తూ ఉంటాం కాబట్టి అయితే ఈ రోజు న్యూస్ చూస్తున్న తర్వాత నేనే అబక్ అయిపోయాను. ఎందుకంటే అది అది ఏదైనా కానీ అది ఒక మహిళల పట్ల అతను చూపించిన ఇది మంచి పరిణామం కాదు. ఇది సమాజము తలదించుకునే యొక్క వ్యవహారంగా కనబడుతుంది. దీనికి ఏదైనా కానీ పార్టీ అధ్యక్షుడు కానీ లేదా కూటమి పెద్దలు కానీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు ఏంటంటే కూటమిలో ఉన్న ఎక్కడ ఆల్మోస్ట్ ప్రతిది కూడా ఇది మన వెస్ట్ గోదావరి, అదేవిధంగా మన ఇక్కడ డెల్టా ప్రాంతాలకు సంబంధించిన శాసనసభ్యులు కూడా కూటమికి సంబంధించిన జనసేనకు సంబంధించిన కూడా ఇటువంటి అలిగేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే వాళ్ళకి ఎక్కడ కానీ ఆ పార్టీలు వాళ్ళకు ప్రజాసేవ చేయమని చెప్పి చెప్తున్నారో లేదంటే ఇంకొక సేవ చేయమన్నారో చెప్పడం అర్థం కాలేదు. కానీ ఇది వచ్చి మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో మహిళల పట్ల మంచి ఒక ప్రేమ, ఆప్యాయత, రెస్పెక్ట్ ఉండాలండి. పార్టీ పెద్దలకే వాళ్ళకే లేనప్పుడు వీళ్ళకి ఏమొస్తాయండి? చాలా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి పరిణామం ఎప్పుడు కూడా జరగలేదు. పాలకులే ఈ విధంగా ఉంటే ఒక మనల్ని పరిపాలించే వాళ్ళే కదా, మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ రక్షణ, వాళ్ళ భద్రత, వాళ్ళ బాధ్యత, వాళ్ళ జీవితాలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే బాధ్యతే కదా. ఎమ్మెల్యే నుంచే ఈ విధంగా ఉంటే మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుంది అక్కడ? ఒక దీనిపైన ఒక శ్రీధర్ అనే విప్లవనే కాకుండా దానిపైన ఎవరెవరు ఉన్నారో కూడా వాళ్ళని కూడా దాని మహిళలను కొద్దిగా ఆ అమ్మాయిను ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి అయితే న్యాయం అయితే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ నియోజకవర్గ మహిళ ఏ విధంగా మీ పార్టీ ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఏమైనా అండగా నిలబడుతుందా? ఖచ్చితంగా అంటే మేము ఎప్పుడు కూడా మా గత వైఎస్ఆర్సీపీ పుట్టుక నుంచి కూడా వచ్చిన పోరాటంతో వచ్చిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తల్లికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లకు విపరీతంగా రెస్పెక్ట్ ఇస్తాడు, గౌరవిస్తాడు. అదే పాలనలో మేము అందరం కూడా నడుస్తున్నాము. ఖచ్చితంగా న్యాయం చేసే వరకు వైఎస్ఆర్సీపీ మేము కూడా గట్టిగా నిలబడతాము మద్దతుగా. అంటే ఒక్కొక్కసారి మన కంటికి కొన్ని దృశ్యాలు కనిపించినప్పుడు అక్కడి వరకే పరిమితం అయిపోతూ ఉంటాం మనము. ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో మరి అవి కూడా బయటకు వస్తాయా? నిజంగా ఉండే అవకాశం ఉందా? కేవలం ఒక కేసు మాత్రమే మనం స్టడీ చేస్తున్నామా? ఇంకా వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ పరంగా సంబంధించినవి అక్కడే ఉన్నాడా, దాని వెనకంగా ఉన్నాడా, ఇంకా ఏమన్నా ఉన్నాయని కూడా దాన్ని లోతుగా పరిశీలించి చేయాల్సిన అవసరం ఉందండి.